హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా! గ్రో బ్యాగ్‌లో మనం నాటినటువంటి వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్ సీడ్స్ అన్నీ కూడా మొలకలెత్తాయండి. అలాగే కొంచెం పెరిగాయి కూడా. వీటిని మనం త్వరలోనే రీప్లాంటింగ్ అయితే చేసుకుందామండి. చాలామంది అంటున్నారు చిన్న చిన్న గ్రో బ్యాగ్‌లో నాటారు వస్తాయా అని. చూస్తున్నారు కదా! ఎంత చక్కగా వచ్చాయో చూడండి. మనం నాటిన ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్, ఫ్రూట్ సీడ్స్ అయితే ఆల్మోస్ట్ మొలకలెత్తాయండి. ఎక్కడో 2, 3 అయితే మొలకలెత్తలేదు. వీటి నేమ్స్ అయితే మీకు ఒక్కొక్కటిగా చెప్తాను చూడండి. ఈ ఫస్ట్ నుంచి ఇది చూసారా? ఇదొచ్చేసి తెల్ల వంకాయ అండి. నెక్స్ట్ ఇదొచ్చేసి బ్లాక్ కలర్ వంకాయ అనమాట. పొడవుగా వస్తాయి. ఇదొచ్చేసి మనకి మస్క్ మెలన్ అండి. నెక్స్ట్ ఇదొచ్చేసి మనకి బాటిల్ గ్రౌండ్ అనమాట. ఇదొచ్చేసి స్పాంజ్ గ్రౌండ్ అండి. అంటే నేతి బీరకాయ చెట్టు అనమాట. చాలా చక్కగా వచ్చాయండి. ఈ నేతి బీరకాయ పక్కన చూసారా దోసకాయ చెట్టు అనమాట. ఈ చిన్న చెట్టుకి పూలొచ్చాయి. ఇవి నిలబడతలేవో తెలీదు కానీ నెక్స్ట్ ఈ 2 గ్రాబ్ బ్యాగ్‌లో వచ్చేసి మనకి గుమ్మడి విత్తనాలు అలాగే వాటర్ మెలన్ నాటానండి. అవి 2 రాలేదు. నెక్స్ట్ ఇదొచ్చేసి స్నేక్ గ్రౌండ్ అండి. ఎంత బాగా వచ్చింది చూసారా? తీగ కూడా పారిందనమాట. వీటిని అర్జెంట్‌గా మనం రీప్లాంటింగ్ చేసుకోవాలి. ఇదొచ్చేసి బఠానీ అండి. ఈ బఠానీ కూడా మనకి చక్కగా తీగ అనేది వచ్చేసిందనమాట. ఓకే అండి. ఈ బఠానీ పక్కన చూసినట్లయితే మొక్కజొన్న ఇవి 3 నాటాను కానీ 3 మొలకెత్తాయి. 2 ఎందుకో వేరే తీసేసేయండి పోయినియి. ఇదొచ్చేసి మనకి మొక్కజొన్న తర్వాత టిండా అండి. టిండా అయితే రాలేదు. నెక్స్ట్ ఇదొచ్చేసి నోలుకోలు అనమాట. నోలుకోలు కూడా చక్కగా వచ్చేసింది. ఫారిన్ పంట అండి. నెక్స్ట్ ఇది వైట్ రాడిష్, రెడ్ రాడిష్ అండి. ఇవి 2 కూడా చక్కగా మొలకలెత్తాయి. ఈ 2 కూడా బాగా వచ్చాయండి. వీటి పక్కన చూసారా పెద్దగా పెరిగింది. ఇది అలసంద చెట్టు అండి. అలసందలు కూడా బాగా వచ్చాయి. నెక్స్ట్ ఇదొచ్చేసి లాంగ్ మెలోన్ అనమాట. చాలా బాగా గ్రో అయింది. మనకి గ్రో బ్యాగ్‌లో ఉండగానే పూలు కూడా వస్తున్నాయండి. మరి పూలు నిలబడతాయో లేదో నాకైతే తెలీదు కానీ ఇదైతే మనకి మొలకెత్తి వచ్చింది. నెక్స్ట్ ఇదొచ్చేసి మనకి రాడిష్ బీన్ అండి. అంటే మనకి చెట్టు మీద వచ్చేటువంటి బీన్స్ అనమాట. నెక్స్ట్ ఇదొచ్చేసి టర్నిప్, లాస్ట్‌లో వచ్చేసి సబ్జా అండి. ఇవన్నీ మొలకలెత్తాయి. నెక్స్ట్ ఇవి చూసారు నేలలో ఉన్నాయి కూడా కాకరకాయి, ఇది సొరకాయి, బీరకాయి అలాగే చిక్కుడు కూడా మొలకెత్తాయండి. ఈ టమాటాల నారు కూడా వచ్చాయి. ఈ చిక్కుడు చూసారా మనకి చిన్న చెట్టుకి పూలొచ్చాయి. ఆ పువ్వున్న చెట్టుని నేను తీయకుండా ఇవి మళ్ళీ రీప్లాంటింగ్ చేయడం కోసం కొన్ని చిక్కుడు చెట్లనైతే తీస్తున్నానండి. వీటిని టెర్రస్ మీద నాటుదామని చెప్పేసి కొన్ని చిక్కుడు చెట్లనైతే తీస్తున్నా. ఈ చెట్టుకైతే పువ్వు వచ్చేసిందండి. వైట్ కలర్ పువ్వు వచ్చిందనమాట. ఇంకా ఆ పువ్వు వచ్చిన చెట్టునైతే నేను రీప్లాంటింగ్ చేయనండి. అక్కడనే ఉండనిస్తాను. నెక్స్ట్ ఇవి చూసారా కాకర చెట్లండి. ఈ కాకర చెట్లు కూడా మనకి తీగ అనేది పారుతుంది. ఈ కాకర చెట్లని కూడా 2 అయితే ఇలాగ తీస్తున్నానండి. చాలా చక్కగా వస్తున్నాయి కదా! లోపల చూడండి గుబుర్లు ఎంత బాగున్నాయో. ఈ కాకర చెట్లు కూడా 2 చెట్లయితే తీసానండి. వేరు వ్యవస్థ చూసారా ఎంత బాగా ఉందో. నెక్స్ట్ ఇవొచ్చేసి మనకి సొరకాయ చెట్లండి. సొరకాయ చెట్లు కూడా చాలానే వచ్చాయి. నేనైతే ఒక 2 సొరకాయ చెట్లనైతే తీసాను. వీటన్నిటిని కూడా టెర్రస్ మీద మనం బకెట్లలో నాటుదామనేసి 2 సొరకాయ చెట్లను కూడా తీసేసానండి. వేర్లయితే చాలా గుబురుగానే ఉన్నాయన్నమాట. వేరు వ్యవస్థ చాలా బాగొచ్చింది వీటికి. నెక్స్ట్ ఇవొచ్చేసి మనకి బీరకాయ చెట్లండి. ఈ బీరకాయ చెట్లు కూడా మనకి చాలానే వచ్చాయి. నేను ఒక 2 బీరకాయ చెట్లనైతే తీస్తున్నానండి. ఒక 3 వరకైతే బీర చెట్లనైతే తీసేసానండి. ఇవి కూడా రీప్లాంటింగ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ పూలు కూడా వచ్చేసాయి చూడండి. ఇవి మనకి కీర దోసకాయలనమాట. ఈ కీర దోస చెట్లను కూడా మరి ఇవి పెరగట్లేదు కానీ చిన్న చిన్న చెట్లకే పూలు వస్తున్నాయండి. మరి ఇవి కాయలు కాస్తాయి. ఈ పువ్వులయితే నాకు తెలిసి నేను నిలబడవనుకుంటున్నాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఇక్కడ నుంచి అయితే ఈ కీర దోసకాయ చెట్లను కూడా ఒక 3 కీర దోసకాయ చెట్లను కూడా తీసానండి. మట్టిని కొంచెం లూజ్‌గానే ఉంది కానీ ఇది కొంచెం 3 చెట్ల వరకైతే తీసానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా తీసుకొని మనమైతే టెర్రస్ మీదకి వెళ్ళి వీటినైతే రీప్లాంటింగ్ చేద్దామండి. టెర్రస్ మీద బాగా నాటుదామనేసి వీటిని తీసుకున్నాను. ఓకే అండి. వీటన్నిటినైతే మనం టెర్రస్ మీదకి తీసుకొచ్చాం కదా! ఇప్పుడు టెర్రస్ మీదైతే వీటిని మనం రీప్లాంటింగ్ చేసుకుందాం. ఓకే అండి. ఇదొచ్చేసి ఆయిల్ టిన్ అనమాట. నేను ఈ ఆయిల్ టిన్‌ని పైనంతా కట్ చేసేసి మళ్ళీ చేతులనేవి తెగకుండా ఉండటం కోసం ప్లాస్టర్ అయితే వేసా అండి. వేసి అడుగున హోల్స్ పెట్టేసి రెడ్ సాయిల్‌ని అయితే ఇలా నింపాను. ఇప్పుడు ఈ ఆయిల్ టిన్‌లోనికొచ్చేసి నేను 2 కాకర మొక్కలైతే నాటుతున్నానండి. ఈ విధంగా వాటర్‌ని అయితే ముందే పోసి పెట్టాను. ఈ 2 కాకర మొక్కలనైతే ఈ విధంగా నాటేసానండి. ఆయిల్ టిన్ కూడా మనం ఆయిల్ ఇట్లా తెచ్చుకున్నప్పుడు మనమేం పడేసుకోవద్దండి. చక్కగా ఇలాగ మనం మొక్కలనైతే వీటిని పెంచుకోవచ్చు. ఇలాగ ఈ ఆయిల్ టిన్‌లోకైతే నేను కాకర మొక్కలనైతే నాటానండి. వీటికి చూసారా తీగ కూడా వస్తుంది. స్ప్రింగ్ లాగా అయితే చుట్టుకొనుంది కదా! ఈ విధంగా అయితే ఆయిల్ టిన్‌లో కాకర మొక్కలైతే నాటేసానండి. నాటిన వెంటనే దీనికి ఒక మగ్గు వాటర్ అయితే చక్కగా పోసేసాను. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ బకెట్‌లోనికి చిక్కుడు మొక్కలనైతే నాటుతున్నానండి. ఒక 2 చిక్కుడు మొక్కలనైతే తీసుకొచ్చాం కదా! వాటినైతే ఇవి పెయింట్ బకెట్స్ అండి. వీటికి ఆల్రెడీ అడుగున హోల్స్ అయితే వేసేసాము. కొంచెం కిచెన్ వేస్ట్ మట్టితోటి ఇలా ఫిల్ చేసుకున్నానండి. దీంట్లోనికైతే ఈ చిక్కుడు మొక్కలైతే నాటేసిన తర్వాత వాటర్ అయితే పోసేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవి సొరకాయ చెట్లండి. ఈ సొరకాయ విత్తనాలు నాటాం కదా! వాటి నుంచి వచ్చినటువంటి ఈ సొరకాయ చెట్లనైతే ఈ పెయింట్ బకెట్‌లోకి నాటుతున్నానండి. ఈ పెయింట్ బకెట్ కూడా అడుగున ఫుల్ ఆఫ్ మన కిచెన్ వేస్ట్ అలాగే ఈ రెడ్ సాయిల్ తోటైతే నేను నింపానండి. ఈ 2 మనకి సొరకాయ చెట్లనైతే ఈ విధంగా ఈ బకెట్‌లోనికి నాటేసాను. నాటిన వెంటనే ఈ బకెట్ కూడా ఈ సొరకాయ చెట్టుకి కూడా వాటర్‌నైతే ఇలాగ పోసేసాను. ఓకే అండి. నెక్స్ట్ ఈ బీరకాయ చెట్లండి. ఈ బీరకాయ చెట్లను చూసారా? ఆనియన్స్ సీడ్స్ నాటాం మనం వైటు, రెడ్డు. ఈ వైట్ సరిగ్గా రాలేదనుకుంటా అండి. 2 మాత్రం చూసారా చిన్న పీసుల్లాగా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ బకెట్‌లోనికి
ఈ బీరకాయ చెట్లనైతే నాటేస్తున్నానండి. 2 బీరకాయ చెట్లనైతే నాటేసిన తర్వాత వీటికి కూడా మగ్గుతోటి వాటర్‌నైతే ఇలాగా పోసేసాను. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కీర దోసకాయ చెట్లండి. ఈ కీర దోసకాయ చెట్లు నాటడం కోసం బకెట్ ఖాళీ లేదనేసి చూసారా ఇది కట్ల పాలకండి. ఇది కొంచెం గ్రోయింగ్ తక్కువగా ఉంది. ఇక వేరు వ్యవస్థ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల వేర్లు ఎక్కువ అక్కడక్కడే ఉండిపోయి ఇదైతే పెరగట్లేదు. అందుకోసం అని చెప్పేసి కొంచెం పాలకూర నారునైతే పక్కకి తీసేస్తున్నానండి. తీసేసి వీటిని రైస్ బ్యాగ్‌తో చేసిన గ్రో బ్యాగ్‌లోనికైతే నాటుదామని పక్కకి తీసేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఈ బకెట్‌లోనికి నేను 2 కీర దోస మొక్కలనైతే పెట్టానండి. పెట్టేసి వీటిలో వాటర్ అయితే పోసేసాను. నెక్స్ట్ ఈ కట్ల పాలకు ఉన్నాయి కదా! వీటిని రైస్ బ్యాగ్‌తో చేసినటువంటి గ్రో బ్యాగ్‌లోనికైతే ఇలాగా నాటుతున్నాను. ఓకే అండి. ఈ పాలకూర మొక్కలనైతే అన్నిటిని కూడా రైస్ బ్యాగ్‌తో ప్రిపేర్ చేసినటువంటి గ్రో బ్యాగ్‌లోనికైతే ఇలాగ నాటేసానండి. మరి ఇవి మొలకెత్తుతాయో లేదో తెలీదండి. నాటుకుంటాయో లేదో నేనైతే అక్కడ గుబురుగా పెరగట్లేదని ఇక్కడైతే కొన్ని నాటేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో గ్రో బ్యాగ్‌లోనికి 4 ఒక బెండకాయ చెట్లనైతే నాటుతున్నానండి. ఇవి కూడా 4 చెట్లను తీసుకొచ్చి టెర్రస్ మీద నాటుతున్నాననమాట. ఈ బెండకాయ నారుని కూడా ఇలాగ నాటేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము కొన్ని మైక్రో గ్రేవ్స్‌నైతే మనము నాటాం కదండీ! చక్కగా వచ్చాయి. ఇది చూసారా? ఇదొచ్చేసి మనకి రెడ్ అమరాంతస్ అండి. ఎర్ర తోటకూర. ఈ తోటకూర కూడా గుబురు గుబురుగా ఉండిపోయి అడుగున కొన్ని చిన్న చిన్న మొక్కలు అలాగే ఉండిపోతున్నాయండి. అందుకోసమని చెప్పేసి నేను ఈ ఎర్ర తోటకూర నారుని కూడా కొంచెం తీసుకొని ఈ నారుని కూడా రైస్ బ్యాగ్‌తో ప్రిపేర్ చేసినటువంటి గ్రో బ్యాగ్‌లోనికైతే ఇలాగా నాటేసానండి. ఓకే అండి. నెక్స్ట్ ఇదొచ్చేసి మైక్రో గ్రెయిన్స్ మనము ఇంట్లోనే ఈజీగా పెంచుకున్నాం కదా! శనగలు, వేరుశనగలు ఇవన్నీ కూడా చక్కగా వచ్చాయండి. నేను ఆల్రెడీ కొన్ని కర్రీస్‌లో వాడుతున్నాను. అలాగే వీటిలో నుంచి కొన్ని వేరుశనగల్ని, అలాగే శనగల్ని తీసుకొని వీటిని కిందకైతే నేలలో రీప్లాంటింగ్ చేద్దామని తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇవొచ్చేసి ఆలుగడ్డలనమాట. ఇలా బుడిపిల్లాగా కూడా వచ్చాయి కదా! నెక్స్ట్ వచ్చేసి ఈ ఆలుగడ్డలు బుడిపిల్లాగా వచ్చి ఒకటైతే ఇట్లా మెత్తబడిపోయిందండి. వాటిని పడేయకుండా ఇట్లాగైతే నేను ఒక గ్రో బ్యాగ్‌లోనికైతే నాటుతున్నానండి. ఇవి దుంపలు కూడా చక్కగా వస్తాయండి మనకి. అందుకోసం అని జెప్పేసి ఈ మెత్తబడినటువంటి దుంపని, అలాగే మొక్క మొలుస్తున్నటువంటి బుడిపెల్లాగా వచ్చినటువంటి దుంపని పడేయకుండా ఈ ఆలుగడ్డ దుంపల్ని కూడా ఇలాగ గ్రో బ్యాగ్‌లోనికైతే నాటేస్తున్నానండి. అలాగ మొక్కలు నాటుతూ, నాటుతూ చూసారా అలాగే చీకటయిపోయిందనమాట. ఈవినింగ్ టైంలో నేను రీప్లాంటింగ్ చేస్తానండి. అలా చేసేటప్పుడు మనకి ఒక్కోసారి చీకటయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పైనుంచి మనం తీసుకొచ్చాం కదా! ఈ తోటకూర మొక్కల్ని, పాలకూర మొక్కల్ని వీటినైతే నేను ఇలాగ బియ్యం సంచులతో రెడీ చేసినటువంటి గ్రో బ్యాగ్‌లోనికైతే నాటుతున్నానండి. ఎందుకంటే నారు ఎక్కువ మొత్తంలో వచ్చింది. వాటికి ప్లేస్ సరిపోక అవి గ్రో అవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఈ కటిల పాలక్‌ని, అలాగే కొన్ని మైక్రో గ్రెయిన్స్‌లో నుంచి వేరుశనగల్ని, శనగల్ని తీసుకొచ్చేసి వాటన్నిటిని కూడా ఇలాగా మనకి కింది వైపు ఉన్నటువంటి గార్డెన్‌లో ఇలాగా రైస్ బ్యాగ్‌తో ప్రిపేర్ చేసినట్టు గ్రో బ్యాగులని అయితే రెడీ చేశానండి. వాటిలోనికి ఈ విధంగా కొన్ని వేరుశనగల్ని, శనగల్ని, అలాగే కట్ల పాలక్ విత్తనాల్ని అలాగే ఇదొచ్చేసి మనకి బంగాళదుంపని కూడా ఇలాగా నాటేసానండి. ఇవి మళ్ళీ నాటుకున్న తర్వాత మళ్ళీ మీకు వీడియో అయితే తీసి పెడతాను. ఓకే అండి. ఈ విధంగా అయితే కొన్ని మొక్కలనైతే రీప్లాంటింగ్ అయితే చేశానండి. అలాగే చీకటి పడిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పిల్లల్ని స్టడీ చేయించాలండి. ఇది చూసారా బాల్కనీలో ఇంటి ముందు ఉన్నటువంటి మెంతికూర. ఈ మెంతికూరని ఒక సైడ్ అయితే కట్ చేసేసానండి. కట్ చేసి నేను మెంతికూర పప్పు అయితే వండేసాను. మెంతికూర పప్పు ఎలా వండాలో మీకు కానీ తెలియనట్లయితే మన ఛానల్‌లో వీడియో ఉంది వెళ్లి చూసేయండి. ఇప్పుడు ఈ మిగిలినటువంటి ఈ హాఫ్ మెంతికూర అంతటిని కూడా నేను కట్ చేసేస్తున్నానండి. ఈ విధంగా మనం చక్కగా ఇంట్లోనే మెంతికూరనైతే గ్రో చేసుకోవచ్చండి. బయట అస్సలు కొనే పని లేకుండా ఒక్క గుప్పెడు మెంతులు వేసుకున్నామంటే మనం 2, 3 సార్లు హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చండి. ఇవి తొందరగా కూడా మొలకెత్తుతాయన్నమాట. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఒక గుప్పెడు మెంతులు అలా చల్లేసామంటే ఊరికనే నాటుకొని మనకి చక్కగా మొలకలనేవి వస్తాయండి. ఇలాగా మెంతికూర అంతటినైతే తీసేసానండి. మరి ఇవి మళ్ళీ ఇగుర్లు వస్తాయో లేదో చాలా మట్టుకు రావు. మరి వస్తాయో లేదో అయితే చూద్దాం. ఓకే అండి. చూసారు కదా! ఇది ఇవాల్టి వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.